గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప రికార్డులని షేక్ చేస్తుందా గేమ్ చేంజర్? రికార్డులు పగలగొట్టేస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే మన తెలుగుకి పోటీ ఈసారి. పుష్ప ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది, మంచి కలెక్షన్తో ముందుకు సాగిపోతుంది. అలాంటి కలెక్షన్ బ్రేక్ చేసి సినిమా గేమ్ చేంజర్ అవుద్ది. శంకర్ ఆకలితో ఉన్నాడు కదా, ఈ ఆకలి మొత్తం కూడా ఈ సినిమా మీద డెడికేషన్ పెట్టాడు. బాగా కంటెంట్ అయితే బాగా వచ్చేలాగా, జనాలకి బాగా నచ్చేలాగా తీశాడు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కొడతాడని నాకైతే ఫుల్ నమ్మకం ఉంది. అంటే పెద్ద దాదాపు 1800 కోట్లు 2000 కోట్లు కొట్టింది పుష్ప. దాన్ని బీట్ చేసే సత్తా ఉందా గేమ్ చేంజర్కి? ఖచ్చితంగా భయ్య. ఫస్ట్ డే కలెక్షనే 700 కోట్లు వస్తుంది గేమ్ చేంజర్. కాసుకోండి, పంది వేసుకోండి, నిజంగా చెప్తున్నా. ఫస్ట్ డే కలెక్షనే 700 కోట్లు, సెకండ్ డే 600, థర్డ్ డే 500 క్రోర్స్ వస్తుంది ఖచ్చితంగా. నేను ఎందుకు చెప్తానంటే అంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉంది. చాలా ప్రెస్టేజ్ ఇష్యూ కూడా శంకర్కి ఇది. ఎందుకంటే డిజాస్టర్తో చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు, చాలా ట్రోల్ చేశారు, చాలా అంటే నీచంగా మాట్లాడారు. మీకు ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి అందరికి కూడా తెలియంది ఏంటంటే రాజమౌళి గొప్ప. మన తెలుగు ఇండస్ట్రీకి రాజమౌళికి శంకర్ గొప్ప. అర్థమైందా మీకు? లాజిక్ అర్థమైందా? అంటే గురువుని మించిన శిష్యుడు అయ్యాడు, కానీ గురువుని ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు రాజమౌళి. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిది. ఆయన ఫస్ట్ నుంచి తెలుగులో చేయలేదేమో, కానీ తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా దాసోహం. ఆయన తెలుగు ఇండస్ట్రీలో మరుపురాని సినిమాలు తీసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శంకర్ గారే. ఆయన సినిమాలు ఇప్పుడు కూడా నెంబర్ 1 మూవీస్. ఇప్పుడు కూడా చూడాలంటే చూసే కొద్ది చూడాలనిపించే మూవీస్. ఆ ట్రైలర్లో లాస్ట్ పంచె కట్టుకొని కత్తి పట్టుకుని షాట్ ఏ లెవెల్లో ఉందన్న? మామూలుగా లేదు భయ్య, మాసం ఉంది అసలు. నాకు తెలిసి మొత్తం కొత్త ర్యాంప్ ఈసారి మొత్తం ఇండస్ట్రీని షేక్ చేద్ది నాకు తెలిసి. శంకర్ మార్కు కరెక్ట్గా పడింది భయ్య. నేను ట్రైలర్ చూసి చెప్తున్నా, 3 వేరియేషన్స్, సూటు అండ్ పోలీస్ క్యారెక్టర్, పోలీస్ డ్రెస్, పంచికట్టు, 3 వేరియేషన్స్లో చూస్తుంటే పిచ్చెక్కిపోయింది నాకు. అంటే ఐఏఎస్ ఆఫీసర్, ఆ పొలిటికల్ లీడర్లో పవన్ కళ్యాణ్ కనబడతారని చాలా మంది అంటున్నారు. మీరే ఇంకా ఖచ్చితంగా స్టార్టింగ్ ట్రైలర్లోనే బియ్యం గట్టలు లాగుతూ ఉంటాడు. అక్కడ షీజ్ ద షిప్ గుర్తొచ్చింది నాకు. ఏంట్రా బాబు, బాబాయ్ మొత్తం సినిమాని వాడారా ఏంటి, పొలిటికల్ జీవితాన్ని సినిమాలో వాడారా ఏంటి శంకర్ గారు అనిపించింది. నాకు తెలిసి ఆ సినారియో బాగా సెట్ అవుద్ది, రామ్ చరణ్కే సెట్ అవుద్ది. ఆ ఒక్క సీన్ వల్ల ఎంత హైప్ క్రియేట్ అయిందంటే, అంటే అక్కడ ఒక డైలాగ్ కూడా వచ్చింది చూసా, 1000 ముద్దలు తిని ఏనుక్కి ఒక్క ముద్ద వదిలేస్తే ఏమి అవ్వదో, ఆ ఒక్క ముద్ద 1,00,000 సీమలకి ఆహారం అవుద్దని. ఆ డైలాగ్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు దాకా రాబందుల్లాగా దోచుకు తిన్నారో కొంతైనా ప్రజలకు పెడదాం, అర్థమైందా? పెడితే మీకు ఏమి లాస్ అయిపోరు మీరు అన్న సినారియో కనబడుతుంది. అదంతా కూడా చూస్తుంటే పొలిటికల్కి ఐఏఎస్ ఆఫీసర్కి మధ్య జరుగుతున్న వాగ్వాదం, దాంట్లో ఎస్జే సూర్య నటన అద్భుతం. అసలు ఈ సుజాతాని వాటికి మామూలుగా మర్చిపోరు ఇప్పటికి కూడా ఎస్జే సూర్యని. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతాడని సుధా వీడు. ఆ డైలాగ్ ఇప్పటికి కూడా ట్రెండ్లో ఉంది. మంచి యాక్టరు ఎస్జే సూర్య, మంచి రైటరు కమ్ డైరెక్టరు కమ్ యాక్టరు. అలాంటి విలన్ రోల్లో ఉండడం ఆయన చాలా ప్లస్ అవుద్ది సినిమాకి. ఎందుకంటే అక్కడ రాకరా సాకసా అంటే ఆయన డైలాగ్ వెర్షన్ కూడా అంత గంభీరంగా ఉంటుంది. అన్ప్రెడిక్టబుల్. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే సినిమా మొత్తం గేమ్ చేంజర్ అనేది ఒక అన్ప్రెడిక్టబుల్. మనం ఎక్స్పెక్ట్ చేయిందే తీసే ఏకైక డైరెక్టర్ శంకర్ గారు.